హలో అండి, వెల్కమ్ టు సిరీ స్పైసీ ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీట్రూట్ హల్వా అండి. మనకి బీట్రూట్తో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ బీట్రూట్ని హల్వా చేసుకొని ఇలా తింటే అందరు చాలా ఇష్టంగా తింటారు. మనకి పచ్చి బీట్రూట్ తినడానికి ఎవ్వరు ఇష్టపడరు కాబట్టి మనం ఇలా హల్వా చేసుకొని తింటే చాలా వెరైటీగా అందరు ఇష్టంగా తింటారు. సో ఇప్పుడైతే అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసుకుందాము. ముందుగా అయితే బీట్రూట్ల పుట్టంతా తీసేసుకొని నీట్గా కడిగేసుకొని మొత్తం తురుము చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఈ విధంగా తురుమైతే చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. మనకి బీట్రూట్ దాంట్లో ఎంత ఎక్కువ నెయ్యి ఉంటే అంత బాగుంటుంది. మనకి కొంచెం బీట్రూట్ స్మెల్ ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని ఎక్కువ వేసుకొని ఆ బీట్రూట్ అంతా అందులో ఫ్రై చేసుకుంటే మనకి బీట్రూట్ స్మెల్ రాకుండా టేస్టీగా వస్తుంది. మామూలుగా ఇష్టపడే వాళ్ళు ఉంటే మనకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి సరిపోతుందండి. ఇందులో అయితే నేను డ్రై ఫ్రూట్స్లని ఫ్రై చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి. నేనైతే ఇక్కడ బాదంలను, జీడిపప్పులను, పిస్తాలను తీసుకున్నాను. ఇవి లైట్గా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని పక్కన తీసేసుకోవాలి. అదే ప్యాన్లోకి ఇంకో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసుకొని ఇందాక తురుముకున్న బీట్రూట్ తురుమునంతా ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా మనం కలిపేసుకోవాలి. మనకి ఈ బీట్రూట్ స్మెల్ రాకుండా ఉండాలంటే మనం ఈ నెయ్యి అంతా ఈ బీట్రూట్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఎక్కడ మిస్ కాకుండా మనకి ఈ బీట్రూట్కి అంతా నెయ్యి పట్టేలాగా బాగా కలుపుతూనే ఉండాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలంటే మనకి ఇంకెక్కువేం అవసరం లేదు. మనం ఈ బీట్రూట్ని పచ్చి బీట్రూట్ని కోసిచ్చి మనం పిల్లలకి పెడుతూ ఉంటే వాళ్ళు అంత ఇష్టంగా తినరండి. సో మనం ఇలా హల్వా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మనం పిల్లల కోసం ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొంచెం తక్కువ స్వీట్లో బెల్లాన్ని యూజ్ చేసేసుకొని మనం హల్వా ప్రిపేర్ చేసుకోవాలి. వాళ్ళకి అలా ఇస్తే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంక ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ తర్వాత నేను 1 కప్పు షుగర్ని తీసుకుంటున్నాను. షుగర్ ప్లేస్లో బెల్లం కూడా చాలా బాగుంటుంది. బెల్లంతో తీసుకున్నది మనం ఈ హల్వాని పిల్లలకి పెడితే ఇంకా చాలా మంచిది. నేనైతే ఇక్కడ షుగర్ని వాడాను. ఇంక ఈ షుగర్ అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనకి షుగర్ వేసిన తర్వాత మొత్తం వాటర్ ఫామ్ అవుతుంది. అదంతా మనం ఇంకిపోయేలాగా బాగా ఉడికించుకోవాలి. మనకి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ బీట్రూట్ని తింటే చాలా రికవర్ అవుతుందండి. అందుకే మనం బీట్రూట్ని అన్ని విధాలుగా యూజ్ చేసుకోవాలి. మనకి ఎలా తినిపిస్తే అలా. మనకి ఇలా స్వీట్గా తినాలనిపించినప్పుడు, ఇలాగా మనకి కారంగా తినాలనిపించినప్పుడు బీట్రూట్ ఫ్రైలు చేసుకొని కూడా తినొచ్చు. ఇంక ఇప్పుడైతే ఒక 1/2 కప్పు వరకు మిల్క్ని యాడ్ చేశాను. చిక్కటి మిల్క్ తీసుకోవాలి. వాటర్ లేని మిల్క్ తీసుకుంటేనే మనకి ఇక్కడ టేస్ట్ బాగుంటుంది. ఇంకా మూత పెట్టేసుకొని అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మనం ఇక్కడ హై ఫ్లేమ్ పెట్టేసుకోవాలి, లేదంటే నీరు అనేది తొందరగా మనకి ఇనకదు. సో మనం హై ఫ్లేమ్ పెట్టేసుకొని తొందరగా ఒక 2 నుండి 3 మినిట్స్లో అయిపోతుంది. చూడండి, ఇలా మొత్తం ఇనికిపోయే వరకు అయితే మనం ఉడికించుకోవాలి. మనం షుగర్ వేసాం కాబట్టి పాలు పోసాం, వాటి రెండుతోనే మనకి వాటర్ అంతా ఫామ్ అయిపోయి చాలా వాటర్ అనేది వస్తుంది. సో అదంతా తినికిపోయే వరకు అయితే మనం ఉడికించేసుకోవాలి. ఇంకా రెడీ అయిపోయింది. లాస్ట్కి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసి సర్వ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, చాలా టేస్టీగా ఎంతో హెల్తీగా ఉండే మనకి బీట్రూట్ హల్వా రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.